నెల్లూరు నుంచి యాసోన్ అంకుల్ గారు, పెద్దలు యాసోన్ అంకుల్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం వాక్యధ్యానానికి వెళ్దాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. వందనాలు. ప్రార్థన చేసుకో. ప్రార్థన. పరిశుద్ధుడగు తండ్రి, జీవాధిపతి, రక్షక, మీ ఘనమైన శ్రేష్టమైన నామునకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని రక్షించి బిడ్డలుగా చేసుకున్నారు, మీ స్తోత్రాలైనా. మరి మేము క్షేమాభివృద్ధి పొందడానికి ఈ లాక్డౌన్ పీరియడ్ లో కూడా ఈ జూమ్ అనే సాంకేతిక పరిజ్ఞానం మాకు అనుకూలం చేసి తండ్రి, వాళ్ళు దైవజనుల ద్వారా దేవుని వాక్యం వినేటువంటి భాగ్యము మీరు మాకు దయచేశారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి కృపావాక్య సందేశాల తరఫున విదాసులు ఎంతో ప్రయాసతో ప్రతిరోజు కూడా దైవ సేవకులను ఏర్పాటు చేసి మరి వాక్యం అందిస్తుండగా దీవించి ఆశీర్వదించాలి. వారి ప్రయాసకు విస్తార ప్రతిఫలం దయచేయండి. ఈరోజు ప్రభా మరి ఈ జూమ్ మీటింగ్ లో మరి కలిసిన ప్రతి ఒక్కరిని పేరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ఆయన మరి విదాసులు డాక్టర్ ఎంసి న్యూటన్ బాబు గారు మీ వాక్యం అందించవలసి ఉండగా ప్రభా మీ ఆత్మతో నింపండి, మీ వాక్యంతో నింపండి. నాతో మాతో నేరుగా సూటిగా మీ వాక్యం ద్వారాను పరిశుద్ధాత్మ ద్వారాను మీ దాసుల ద్వారాను మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రభా వినే చెవి గ్రహించే మనసు మాకు దయచేయండి. కేవలం ప్రభా వీరి విడిచిపెట్టే వారం కాకుండా మా జీవితానికి అన్వయింపజేసుకొని రూపాంతరం పొందుటకు మీ కుమారుని సారూప్యానికి రోజు రోజుకు మార్చబోటకు సహాయం చేయమని వేడుకుంటూ సమయోచితమైన సహాయం కొరకై మీ కృపాసన కనిపెట్టు. మా ప్రభువును మా రక్షకుడు మీ ముద్దు కుమారుని యేసయ్య శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పెద్దలు యాసోన్ అంకుల్ గారికి దేవుని వాక్యాన్ని విందాము. నర్సాపూర్ నుంచి దైవజనుడు డాక్టర్ ఎంసి న్యూటన్ బాబు అంకుల్ గారు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈరోజు కొద్దిగా ఆలస్యమైంది కాబట్టి 9:10 లేదా 9:15 దాకా కూడా మనం దేవుని వాక్యాన్ని విందాం. సమయాన్ని దైవజనుడు న్యూటన్ బాబు అంకుల్ గారికి అప్పగిస్తున్నారు. తమ్ముడు శామ్యూల్ జాన్ వినపడుతుందా? ఓకే వినపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. రైట్. క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అన్నగారు యాసోన్ అన్నగారు కూడా ప్రార్థన చేయడం చాలా సంతోషం. మరి చాలా దినాలైంది అన్న స్వరమేని మరోసారి ఈ జూమ్ యాప్ ద్వారా అన్నగారు యాసోన్ అన్నగారి స్వరం వినడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. కలిసి అనేక స్థలాల్లో ప్రభు పరిచర్య చేస్తూ వచ్చాం. ఈ లాక్డౌన్ వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల కలుసుకోలేకపోయినా కానీ అన్నగారు ప్రార్థన చేసినట్లుగా ఈ మాధ్యమం ద్వారా ప్రభు మనం ఇలా కలుసుకోవడానికి కృప చూపిస్తున్నందుకై దేవదేవునికి నేను వందనాలు తెలియచేస్తున్నాను. ఈ కృపా వాక్య సందేశాలు ఈ కార్యక్రమాన్ని బ్రదరన్ అసెంబ్లీస్ తరపున నడిపిస్తున్నటువంటి ఈ యాప్ లో ఉన్నటువంటి పెద్దలకు ప్రియులు కూడా నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. బర్నబాస్ అన్నగారు, శ్రీకాంత్, అదేవిధంగా శామ్యూల్ జాన్ అన్నగారు, ఈ బ్రదర్స్ ను బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మరి అప్పుడప్పుడు చూస్తున్నాం చాలా దూరాల నుంచి, నేను ఇప్పుడే చూశాను అస్సాం నుంచి కూడా మన మధ్య దేవుని వాక్యం వినటానికి పీటర్ గారు వచ్చారు. ఇలాగున సోదరులు తిమోతి గారు, చాలా మంది ఆయా దూర ప్రదేశాల నుంచి కూడా ఈ యాప్ లో వారు పాలు పొందడం అనేది చాలా సంతోషకరమైన సంగతిగా భావిస్తున్నా. చాలా సంతోషం. అనుకున్నట్టుగా కొంత ఆలస్యం అయింది, పర్వాలేదు. నేను ఒక 40, 45, 50 నిమిషాల లోపులోనే ముగించడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఈరోజు మన ధ్యానం కొరకు అపోస్తుల కార్యాలు గ్రంథం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు గ్రంథం 2వ అధ్యాయం దయచేసి 40, 41 వచనాలు మనం చదువుకుందాం. 3 వచనాలు నేను చదువుతాను, ప్రార్థన చేసి మన ధ్యానాన్ని ఆరంభించుకుందాం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 verse 40 and 41. 40వ వచనం, 41వ వచనం. ఇంకను అనేక విధములైన మాటల చేత సాక్ష్యమిచ్చి
మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించును. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3వ అధ్యాయం 1-2 వచనాలు కూడా చదువుదాం. సేమ్ బుక్, అపోస్తల కార్యాల గ్రంథమే 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాను. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టిన మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్ష మడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. 6వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథంలోనే 6వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారికి ఈ పనికి నియమింతుము. ప్రార్థన చేసుకుందాం. కరుణ సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కృపావాక్య సందేశాల ద్వారా అనేక దినాలుగా అనేక మంది భక్తులు నాయన శ్రేష్ఠులైనటువంటి దైవజనుల ద్వారా మీ వాక్యాన్ని వినిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అదేవిధంగా ఈ జూమ్ యాప్ లో పాల్గొని వాక్యం వింటున్న ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, వారందరిని బట్టి కూడా నీకు వందనాలు ప్రభువా. నీ ఘనమైన నామం ఎన్నటెన్నటికీ సన్నుతించబడును గాక. దయగల మా తండ్రి, కొంతసేపు నీ వాక్య ధ్యానంలో మీ దీనదాసుని జ్ఞాపకం చేసుకుని మాతో మాట్లాడమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతులు చెల్లించి సహాయం కోరి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం 3 వచనాలు చదువుకున్నాం. ఈ 3 వచనాలకి కలిపి ఒక చిన్న హెడ్డింగ్ పెట్టి మనం కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రయత్నించారు. ఈరోజు నా మనసులో ప్రభువు పెట్టిన ఆలోచన ఏంటంటే, ఈ చదవబడిన వచనాలు తర్వాత మనం తీసుకోబోయే వచనాలను బట్టి నేను దీనికి ఒక నామకరణం చేశాను. ఆదిమ సంఘం, యెరూషలేములో ఉన్న సంఘం ఏ విధంగా ఉంది అనే సత్యాన్ని మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. యెరూషలేం సంఘం యొక్క 7 ఉన్నతమైన సంగతులను మనం క్లుప్తంగానే ధ్యానం చేస్తాం. యెరూషలేము సంఘానికి మరొక పేరు ఆదిమ సంఘం అనే పేరు కూడా ఉంది. ఆధునిక మధ్య ప్రాచ్య దేశమైన ఇశ్రాయేలు ప్రధాన పట్టణాలలో యెరూషలేము ఒకటి. గమనించారా? ఆధునిక మధ్య ప్రాచ్యమైన ఇశ్రాయేలు ప్రధాన పట్టణాలలో యెరూషలేము ఒకటి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇది క్రొత్త నిబంధన కాలంలో కొంచెం తేడాలుగా, అంటే ఇది ఆరంభంలో ముఖ్య పట్టణంగా లేకపోయినా కానీ ఆ తర్వాత అది అదే ఇశ్రాయేలు రాజధానిగా చేయబడినట్లుగా కూడా ఈ మధ్య మనం వార్తాపత్రికలో చూసాం. ఆ రోజుల్లో యోధా మతానికి చెందినటువంటి చాలా మందికి కూడా ప్రధాన కేంద్రం యెరూషలేము. యూదులందరూ కూడా అక్కడే ఉండేవారు. అగ్రగణ్యులైన వారు, శ్రేష్ఠులైనటువంటి వారు, వారికి ప్రధాన కేంద్రం. అట్ ద సేమ్ టైం ప్రభు నమ్ముకున్న వారికి కూడా అది చాలా ప్రధానమైనటువంటి కేంద్రంగా దైవ గ్రంథంలో మనం చూస్తాం. యేసు ప్రభు వారిని యెరూషలేమునకు ఊరు వెలుపడ్డ సమీపంలోనే ఆయనను సిలువ వేశారని లేఖనాల్లో మనం చూస్తాం. ప్రభుని యేసు క్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమైనది కూడా ఇంచుమించుగా అదే పర్వతం యెరూషలేములోని ఒలీవల కొండ ప్రాంతాన్నించే ఆయన ఆరోహణమయ్యారని మనం చూస్తాం. ఆయన శిష్యులైనటువంటి 12 మంది కూడా ఆ రోజుల్లో వారు ఆరాధన చేసుకోవడానికి యెరూషలేము పట్టణానికి వెళుతుండేవారు. ఇది ఎంత గొప్ప సంగతి! శిష్యులు ఆరాధించిన స్థలం, శిష్యులు ఆరాధించిన మందిరం అక్కడ ఉందని చెప్పి దైవ గ్రంథంలో మనం చూస్తాం. మరి శ్రేష్టమైన సంగతి ఏంటంటే, గలతీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, పేతురు యాకోబులు యెరూషలేము సంఘానికి స్తంభాలుగా ఉన్నారు అని కూడా వాక్యం సెలవిస్తుంది. గలతీ పత్రిక 2:8లో చూస్తాం, పేతురు యాకోబులు ఈ ఆదిమ సంఘానికి వారు స్తంభములుగా ఉన్నటువంటి వారు కనుక ఎంత శ్రేష్టమైన సంఘంగా దైవ గ్రంథంలో మనం చూస్తాం. నేను అన్ని చెప్పడం లేదు కానీ మొదటి నుండి 7-8 అధ్యాయాలు కొంచెం జాగ్రత్తగా అపోస్తలుల కార్యాల గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే 8 అధ్యాయాలలో మనకి కొన్ని 5-6 సంగతులు కనబడతాయి. మొదటి సంగతి ఏంటంటే, ఇలాగ మనం అర్థం చేసుకో,
ద చర్చ్ ఎస్టాబ్లిష్డ్ అట్ జెరూసలేం. ద చర్చ్ ఎస్టాబ్లిష్డ్ అట్ జెరూసలేం. యెరూషలేములో సంఘము స్థాపించబడింది అనేది అర్థం అవుతుంది. రెండో సంగతి, ద చర్చ్ ఈజ్ బోర్న్. సంఘం అక్కడే పుట్టింది. రెండవ సంగతిగా దాన్ని చూడొచ్చు. మూడవది, ద చర్చ్ ఈజ్ టెస్టెడ్. ఆ సంఘము పరీక్షించబడింది అగ్ని వంటి శ్రమల ద్వారా. అది కూడా మనం చూస్తాం. ఆ తర్వాత పరీక్షించబడిన తర్వాత ద చర్చ్ ఈజ్ ప్యూరిఫైడ్. సంఘం పవిత్రపరచబడింది అని చదువుతాం. ఆ తర్వాత ద చర్చ్ ఈజ్ స్ట్రెంగ్థెన్డ్. సంఘం బలపరచబడింది. దినదినం కూడా అనేక మంది ఆ సంఘములో చేర్చబడ్డారు అనే అంశాలు మొదటి 8 అధ్యాయాల్లో మనం పరిశీలన చేయగా కనిపిస్తాయని జ్ఞాపకం చేస్తున్నాను. యెరూషలేము సంఘం యొక్క 7 ప్రాధాన్యతలు మనం చూడబోతున్నాం. నంబర్ 1, ఏమిటి మొదటి ప్రాధాన్యత అంటే, యెరూషలేము సంఘం సంపన్నమైన సంఘం, ద రిచ్ చర్చ్. గమనించండి, యెరూషలేము సంఘం ధనవంతమైనటువంటి సంఘం. అది పేద సంఘం కాదు, చాలా ధనమైంది. 2వ అధ్యాయం 44-45 వచనాలు దీనికి భాష్యం చెప్తున్నాయి. అక్కడ ఇలా ఉంది, విశ్వసించిన వారందరూ. ఈ మాటలని మనకు కంటపాఠమే, ఎందుకంటే ఈ మాటలు దాటి మనం ముందుకు వెళ్ళలేం కదా. చిన్నప్పటి నుంచి వింటున్నాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినంతయు సమిష్టిగా ఉంచుకుని ఇదియుగాక తమ చిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టి. ఆరంభ దినాలలో మొట్టమొదటి సంఘమైన యెరూషలేము సంఘం ఏమి చేసిందో ఆ విషయాన్ని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. వారికి ఉన్నటువంటి స్థిరాస్తులు, పర్మనెంట్ గా ఉండేటువంటి ఆదాయ వనరులు, లేకపోతే ఆ అస్థిరంగా ఉండేటువంటి జీతపత్యాలు, ఇవన్నీ కూడా వారు పొందుతున్నప్పటికీ కూడా వారు ఏం చేశారంటే అవన్నీ తీసుకొచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు. అందుచేత మనం ఏమర్థం చేసుకున్నామంటే, దే వర్ రిచ్ పీపుల్. యేసుక్రీస్తులో వారు సత్యాన్ని గ్రహించి తమకు కలిగిన స్థిరాస్తులన్నీ కూడా తీసుకొచ్చి, భూములు, ఇండ్లు, పొలాలు, ఇంకా రకరకాల అంశాలన్నీ కూడా వారికి ఉన్నవన్నీ కూడా అమ్మేసి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారనేది మనకు స్పష్టంగా తెలియచారు. ఇది ఎంత ధనవంతమైన సంఘమో మనకు అర్థం. వారిలో తమకు కలిగినది ఎవ్వరు కూడా ఇది నాకు నా సొంతం అని అనుకోలేదు. అంత వారు దేవుని పరిచర్య కొరకు గొప్పగా పనిచేశారనేది మనకి అర్థం అవుతుంది. వారి జీవితాలు స్వార్థరహిత జీవితాలు. స్వార్థాపేక్ష వారిలో ఎక్కడా కనపడదండి. అందుచేత వారి వారి అవసరాలు తీరే. అందులో ఇంకా పేదోళ్ళు, గొప్పోళ్ళు ఇటువంటి తారతమ్యం లేదు. అపోస్తలులు, పెద్దలు మొదలుకొని మిగతా వారందరి వరకు కూడా ఎవరికి ఎంత కావాలో అది ఖర్చు చేస్తున్నారు. ఉదాహరణకి ఇలాగంటున్నాను, ఒక ఆయన సిక్ అయ్యాడు అనుకోండి, ఆయన ఆరోగ్యాన్ని గురించి సంఘం అంతా ఆలోచించి ఇక్కడ ఈయనకి ఏ వైద్యం చేయించాలి, ఏ వైద్యం అయితే ఇతను బాగుపడతాడని చెప్పి సంఘములోని ద్రవ్యము తీసి అతడు ఆరోగ్యం పొందే వరకు కూడా అతని కొరకు ఖర్చుబడి చేసేవారు. అది ఎవరు వెసుక్కునేవారు కాదు. అంత శ్రేష్టమైనటువంటి సంఘంగా మనం భావిస్తాం. అందుచేత ఆ సంఘానికి నేను పెట్టుకున్నటువంటి మొదటి అంశం ఏంటంటే సంపన్నమైన సంఘం, ఏ రిచ్ చర్చ్. ఆ సంఘం చాలా ధనవంతమైంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మరి మీకు ఒక అనుమానం కలగవచ్చు, అడగలేకపోయినా కానీ, అనయ్య ఇప్పుడు కూడా మనం అన్ని తీసుకొచ్చి సంఘానికి ఇచ్చేయాలా? నో. బైబిల్ అలా చెప్పడం లేదండి. ఆ దినాలు వేరు, ఆ పరిస్థితులు వేరు, ఆనాడు ఉన్నటువంటి కార్యక్రమాలు వేరు. ఇప్పటికప్పటికి సంఘంలో 100కి పాళ్ళు తేడా వచ్చేసింది. ఇప్పుడు అన్ని అమ్మేసి తీసుకొచ్చి సంఘంలో పెట్టమని దీని ఉద్దేశం కాదు. ఆ దినాల్లో వారి దగ్గర ఉన్నటువంటి ఐక్యత ఎంత గొప్పదో. తమకు కలిగినవన్నీ కూడా తీసుకొచ్చేసి అపోస్తుల పాదాల దగ్గర వాళ్ళు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం పిల్ల. ఇది అతి శ్రేష్టమైనటువంటి సంఘం. పూర్వం కమ్యూనిస్టులు గాని, పూర్వం రాజకీయ నాయకులు గాని, పూర్వం జస్టిస్ అంటే న్యాయాధిపతులు గాని, పూర్వం పనిచేసినటువంటి ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి మీరు చూడండి, వాళ్ళ జీవితాలు స్వార్థరహితమైన జీవితాలు. కమ్యూనిస్టులు గాని, రాజకీయ నాయకులు గాని, ఆ రోజుల్లో ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళితే అధికారులైన వారు ఎవరికైనా ఎంపీ పదవి, ఎమ్మెల్యే పదవి, ఇలాంటి పదవులు వస్తే వాళ్ళు ఏం చేసేవారు? వాళ్ళు ఏమి సంపాదించుకునేవారు కాదు. వారుకున్న ఆస్తిపాస్తులను అమ్మేసి ప్రజల క్షేమం కొరకు ఖర్చు పెట్టేవారు.
న్యాయాధిపతులు ఇప్పుడు చూస్తున్నాం, బోళ్ళని సంగతులు చూస్తున్నాం. వారు న్యాయానికి కట్టుబడి తీర్పు చెప్పేవారు, డబ్బులకి ప్రలోభాలకు లొంగిపోయేవారు కాదు. ఏ అధికారులైనా సరే, ఒక 25 సంవత్సరాలు మనం వెనక్కి ధర్మం 4 పాదాల మీద నడిచిందని చెప్తారు కదా, అలాగుండేటువంటి పరిస్థితి. అపోస్తుల కాలంలో కూడా అంత ధనవంతులయ్యారు గనుక ఎవరు కూడా తమకు కలిగింది వాళ్ళు దనుకోలేదు. ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే దేవుని సన్నిధిలో కలిగి ఉన్న వాటన్నిటిని ఆయనకి ఇచ్చేశారు. అంటే వారు అనుకున్న మాట ఏంటంటే, మా ఆస్తిపాస్తుల కంటే మా ప్రభువే మాకు ముఖ్యం, మాకు రక్షణ అనుగ్రహించిన దేవునినే మేము స్తుతిస్తాం, ఆయన్నే మేము గణపరుస్తాం అనే విషయాన్ని వారు తేట తల్లం చేస్తున్నారు. లవదీక సంఘంతో ప్రభు ఏమన్నాడు? నేను ధనవృద్ధి చేసుకున్నాను, నేను ధనవంతురాలను, నాకేం పర్వాలేదని అనుకుంటున్నావా? అలా చెప్పక మాట అన్నాడు. నీవు దరిద్రుడవు, నీవు దిగంబరుడవు, నీ కనులకు కాటు కూడా సరగలేదు, చాలా విషయాలు నేరారోపణ చేసినట్లుగా చూస్తున్నాడు. ఆ సంఘం అయితే, లవదీక సంఘం అంటే మాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయని చెప్పి ధైర్యంగా చెప్పారు. కానీ దేవుడు వెంటనే వాళ్ళని కండెమ్ చేశాడు. మీరు అలా అనుకున్నారు కానీ మీకు మీరుగా అది మీరు అంత స్వార్థంగా ఉన్నారు అనే విషయాన్ని ఆయన తెలియచేసినట్లుగా ప్రకటన గ్రంథంలో లవదీక సంఘాన్ని గురించి చూస్తాం. ఈనాడు మనం ఈ అంశాలన్నీ ఒక్కసారి అలా అర్థం చేసుకొని నేడు మన సంఘాల గురించి పరిశీలన చేయాలి. మన సంఘంలో పరిస్థితులు ఎలాగున్నాయి, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. గమనించండి. అలా చేయమని నేను చెప్పను, వాక్యం చెప్పదు, ఏ దైవజనుడు చెప్పడు. అయితే విషయం ఏంటంటే, సంఘములో ఉన్న విశ్వాసులు సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలనే మాట మాత్రం చాలా ప్రాముఖ్యమని విశ్వాసులకు చెప్తున్నాడు, నాయకులకు చెప్తున్నాడు, పెద్దలకు చెప్తున్నాడు, పరిచారకులకు చెప్తున్నాడు, నాకు చెప్తున్నాడు, మీకు చెప్తున్నాడు. సంఘం పట్ల బాధ్యత, సువార్త పట్ల బాధ్యత. మనకున్నటువంటి ఈ యొక్క కొంచెం దాంట్లోనే దేవుని పని కొరకు మనము త్యాగం చేసేటువంటి వారుగా ఉన్నారనే విషయాన్ని మనం మర్చిపోకూడదని నేను జ్ఞాపకం చేస్తాను. అంచేత సేవను పట్టించుకోవాలి, సేవకుని పట్టించుకోవాలి, సువార్తను పట్టించుకోవాలి. దేవుడు మనల్ని దీవించిన కొలది, ఆశీర్వదించిన కొలది సంఘం అభివృద్ధి కొరకు, క్షేమం కొరకు మనం పనిచేయాలని యెరూషలేము సంఘం మనతో మాట్లాడు. పిల్లరా, ఈ దినాన్న ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువైపోయినట్టుగా చూస్తున్నాం. ఏమో మాట అంటాను ధైర్యంగానే, ఏ సంఘంలో అయితే డబ్బు ఎక్కువగా ఉంటుందో ఆ సంఘంలో సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఏ సంఘంలో అయితే ఎక్కువ డబ్బులు లక్షలు లక్షలు నిల్వ చేస్తారు, వేలు గాని లక్షలు గాని దేవుని పనికి వాడకుండా, దేవుని సేవకు వాడకుండా, సువార్త ప్రకటించుకోకుండా అలాగా పోగేసి ఉంచుతారు. మొదట్లో ఎవరికో జడిసి కొంతమంది మాట్లాడరు, కానీ తర్వాత ఏమవుతుందంటే సంఘములో సమస్యలు తప్పనిసరిగా ఉత్పన్నమవుతాయని మనం గ్రహించాం. అంచేత ప్రియులరా, వచ్చిందెల్లా దేవుని సేవ కొరకు కనిపెట్టాలి. ఇలా అంటారు కొంతమంది, మన పాత రక్తం వెళ్ళిపోతే దేవుడు కొత్త రక్తం ఇస్తాడంట. కనుక ఖజానాలో నిధులు నిల్వ ఉంచడం నూతన నిబంధన సిద్ధాంతం కా. దేవుని పరిచర్య కొరకు, స్వార్థ ప్రకటన కొరకు, పేదల కొరకు 5 రకాలు ఉంటాయి. సంఘానికి వచ్చిన నిధులు ఏ విధంగా వాడాలని చెప్పి అది వేరే అంశం అనుకోండి. అలాగున మనం ఏం చేయాలంటే సువార్త ప్రకటన కొరకు, సంఘ క్షేమము కొరకు, దేవుని అనారోగ్యంగా ఉన్న సేవకుల కొరకు, విధవరాండ్ర కొరకు, ఇంకా చాలా విషయాలు ఉంటాయి, మందిరం యొక్క ఆ బాగోగుల కొరకు. ఇలాగున దేవుని మందిరానికి వచ్చినటువంటి డబ్బుని మనం వాడినప్పుడు ప్రభు మనకి ఏం చెప్తున్నాడంటే అది ధనవంతమైన సంఘం, సంపన్నమైన సంఘం అనే విషయాన్ని నేను కూడా తెలియజేయాలి. అంచేత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ అది దిస్ ఈజ్ ఏ రిచ్ చర్చ్. యెరూషలేము సంఘం ధనవంతమైన సంఘం అని మనం గ్రహిస్తాం. నెంబర్ 2, రెండో సంగతికి వద్దాం. చూడండి, మనము 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మొదటి వచనంలో చదువు ప్రార్థనా కాలమున అని అన్నాం. అర్థమవుతుందా? మొదటిది ధనవంతమైన సంఘం, రెండవది ప్రార్థించే సంఘం. యెరూషలేము సంఘం ప్రార్థించే సంఘం. ఎప్పుడు ప్రార్థన చేస్తారు వాళ్ళు? యాజకులైనటువంటి వారు 3 గంటలకి మధ్యాహ్నం, ఉదయం సాయంకాలం దేవాలయాలు తెరుస్తారు. మనం నేడు ప్రపంచంలో కూడా చూస్తున్నాం, ఉదయం ప్రొద్దున్నే 4 గంటలకు ఏదో టైం ఉంటది, అప్పటి నుంచి 10 గంటల వరకు తెరుస్తారు, మధ్యలో కొంత విశ్రాంతి ఇస్తారు, మరలా సాయంకాలం 5, 6 ఆ టయానికి అలా తెరుస్తారు. అది సాంప్రదాయం, అన్ని మతాల్లో ఉన్నటువంటిది. యెరూషలేములో ఏం చేశారంటే ఉదయం మాత్రమే కాదు, సాయంకాలం జనం ఎక్కువ వస్తారని చెప్పి 3 గంటలకి ప్రధాన యాజకులైన వారు
యాజకులైనటువంటి వారు బలులు, అర్పణలు ఇవన్నీ అర్పించేవారు, ప్రార్థన చేసుకునేవారు వస్తూ ఉంటారు, వెళ్ళేవారు వెళ్తా ఉంటారు. అదే చెప్పబడింది ఇక్కడ. ఇట్ ఈస్ ఎ ప్రేయింగ్ చర్చ్. ప్రార్థనా కాలమున 3 గంటలకు ఆదిమ సంఘంలో ఎంత ప్రార్థనలు జరిగినాయో మనం వివరించలేం. 1:14 ప్రార్థన, అపోస్తుల కార్యాల గ్రంథం. అఫ్ కోర్స్ 2వ అధ్యాయంలో సంఘం ఆరంభించబడింది. ఆ తర్వాత మనం చూస్తాం 2వ అధ్యాయంలోని 41, 42, 5, 46 వచనాల్లో ప్రార్థన అని చూస్తాం పిల్లలు. 3వ అధ్యాయంలో ప్రార్థన చూస్తాం, 4వ అధ్యాయంలో చూస్తాం. అన్ని అధ్యాయాల్లో వరుసగా 7, 8 అధ్యాయాల వరకు, ఇంకా పైన కూడా అని అనుకోండి, వారు ప్రార్థించారు. యెరూషలేము సంఘానికి ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే వారు ప్రార్థనా పరులైనటువంటి వారు. వాళ్ళు ప్రభువుని ఎక్కువగా ప్రార్థన చేస్తుండేవారు. ఒక వచ్చిన వాళ్ళకంటాను గమనించండి, 1:14 వీరందరూ వీరితో కూడా స్త్రీలను, యేసులేను మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయొచ్చు. అది 1:14. 4వ అధ్యాయంలో చూసినట్లయితే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించింది. ఆదిమ సంఘం యొక్క విస్తరణ దేని మీద ఆధారపడి జరిగిందంటే ప్రార్థన ద్వారానే జరిగింది. నేను ఇలా చెప్తున్నాను, ద సీక్రెట్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్ ఈజ్ ప్రేయర్. రహస్యం ఏంటంటే 3000, 4000, 5000 లెక్కకు మించి ఇలాగ అభివృద్ధి చెందడానికి ఆదిమ సంఘం, యెరూషలేములో ఉన్న సంఘం కారణం ఏంటంటే వారందరూ ప్రార్థన చేసేవాళ్ళే. ఎక్కువ ప్రార్థనా పరులుగా వాళ్ళు ఉన్నారు ప్రియులారా. మనం కూడా ప్రార్థన చేస్తున్నాంలేండి. మన ఈ ప్రార్థనా సంఘాలే అసలు చెప్పాలంటే అర్థమైందా? ప్రార్థనే తక్కువైంది ఇప్పుడు మనకి. బ్రదర్ అసెంబ్లీస్ దగ్గరకు వచ్చేటికి అందరినీ నేను అనడం లేదు, కానీ ఎక్కువ బాపత ఎలాగుందంటే ప్రార్థన లేని సంఘాలుగా ఉన్నాయి. కూడుకొని పెద్దలు డిస్కస్ చేసుకుని, కమిటీ వేసుకుని, కౌన్సిల్ వేసుకుని, ఈ సంఘాలకు, మన సంఘంలోని ఈ సమస్యల కొరకు మనం ప్రార్థన చేద్దాం అనేటువంటి తాత్పర్యం కనుమరుగైపోయింది. ప్రార్థన కుట్టాలు ఉన్నాయి, అదేదో తూతు మంత్రంగా జరుగుతున్నాయి అంతే. రావడం, కాసేపు బాతాకణ వేసుకోవడం, ఏదో ఒక మాట 2 మాటలు అనుకోవడం, ఆ తర్వాత క్లుప్త ప్రార్థనలతోటి మనం సరిపెట్టుకున్నాం తప్ప ఆదిమ సంఘంలాగా ప్రార్థించేటి అనుభవంలో మనం లేమనే విషయాన్ని నేను తెలియజేస్తాను. ప్రార్థనా సంఘంగా ఉండాలి. మన సంఘంలో ఎక్కువ ప్రార్థనలు జరగాలి. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఆయనకు విధేయత చూపించాలి. మనం ప్రార్థించే సంఘం ప్రభువుకు విధేయత చూపిస్తుంది. ప్రార్థించే సంఘంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. అలౌకికమైన సంఘటనలు జరుగుతాయి. పారమార్థికమైనటువంటి ఆశీర్వాదాలు అనేక మంది జీవితాల్లో కనబడతాయి. ఏ సంఘం అయితే ఈ యొక్క ప్రార్థన బాగా గుర్తిస్తుందో దేవుడు అక్కడ శ్రేష్టమైన సంగతులు, అద్భుతమైన విషయాలు జరిగిస్తాడనే విషయాన్ని దేవుని వాక్యం సెలవు. నేను ఇందాకైనా అలౌకికమైన సంగతులు, చట్టాలు మారిపోతాయి, ప్రభుత్వాలు మారిపోతాయి, గొప్ప గొప్ప సంగతులు జరుగుతాయి, ప్రజలు విస్తరిస్తారు. దేవుడు చెప్పాడు, ప్రభువు చెప్పాడు ఇవన్నీ. అందుచేత గొప్ప సంగతులు జరగాలి అనంటే సంఘం ప్రార్థన ద్వారానే జరుగుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకో. అపోస్తుల కార్యాల గ్రంథంలో యెరూషలేము సంఘంలో వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు ఊరికి అలా అంటున్నాను, ఎంత అద్భుతంగా ఉందంటే, నీ సేవకులైన వారు నీ వాక్యమును ధైర్యముగా బోధించినట్లు అనుగ్రహించును. 4వ అధ్యాయం 24 నుంచి 30 వచనాల్లో మనసు మాట్లాడేవారు ధైర్యంగా మాట్లాడాలి ప్రభువా, ఆత్మకార్యం జరగాలి ప్రభువా, కొంతమంది రక్షించబడాలి ప్రభువా అనేటువంటి ప్రార్థన ఆ దినాల్లో వారు చేశారు. 2వ సంగతి చెప్పిన హంతకుల కొరకు ప్రార్థన చేశారు. ఎక్కడ చేశారు? 6వ అధ్యాయంలో చేశారండి. 6వ అధ్యాయంలో స్టెఫెను చంపుతా ఉంటే స్టెఫెను ప్రార్థన చేశాడు. అక్కడ మనకు కనబడకపోయినా కానీ విశ్వాసులంతా ప్రార్థన చేశారు. ఎవరి కొరకు? హంతకుల కొరకు ప్రార్థన చేశారు. ఆ తర్వాత 11వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే 12వ అధ్యాయంలో పేతురు చెరసాల్లో ఉంటే ఆయన విడుదల కొరకు ప్రార్థన చేశారు. యెరూషలేము సంఘం ప్రార్థన 13వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు చూసినట్లయితే అంత్యొకయ సంఘాన్ని సేవకులను పంపించడానికి వారు ప్రత్యేకమైన ప్రార్థన చేసి, ఇలాగున యెరూషలేము సంఘం యొక్క గొప్ప సంగతి ఏంటంటే ప్రార్థించే సంఘం అని మనవారు. 1 సంపన్నమైన సంఘం, ఏ రిచ్ చర్చ్. నెంబర్ 2 ఏ ప్రేయింగ్ చర్చ్. ప్రార్థించే సంఘాన్ని దేవుడు తప్పనిసరిగా ఆధ్యాత్మిక పరిధిలో అనేకులను రక్షిస్తాడనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పిల్ల. మనం ఎంతసేపు
శారీరక రుగ్మతలు బాగవడానికే ప్రార్థన చేస్తారు. కొంతమంది ఇంక ఇదే పని అనమాట. మాకు అది బాగోలేదు, ఇది బాగోలేదు, వీళ్ళని బాగు చేయండి, వీళ్ళు బాగు చేయండి. ఏ సంగతులు? ప్రభువా నీ కొరకు ఇలా జీవిస్తాం. ఇతరుల కొరకు భారంతో ప్రార్థన చేసే వ్యక్తిత్వాలు మనలో కనబడ్డాం. ఎంతసేపు మన చుట్టే మనం తిరుగుతున్నాం. మన భౌతిక అవసరాల కొరకే ప్రార్థన చేస్తాం. ఆత్మ సంబంధమైన అవసరత గుర్తించలేకపోతున్నాం. నేను ప్రభువులో ఎదగాలి, నేను ప్రభు కొరకు గొప్ప కార్యాలు తలపెట్టాలి, నేను దేవుని కొరకు ఎలా జీవించాలి. ఈ కోరికలు చాలా తక్కువైనవి. శారీరక రుగ్మతలు, బలహీనతలు, దేవుని దగ్గర నుంచి ఏదో మేళ్లు పొందడం కోసం మాత్రమే మనం ప్రార్థన చేస్తే కొంతకాలం తర్వాత మనం ఓటమి పాలవుతాం. ప్రభు చెప్పాడు, మీకు అక్కర ఉన్నాయేంటో నాకు తెలుసయ్యా, మీ కోరికలు ఏంటో నాకు తెలుసు, నేను చేస్తాను అని చెప్పాడు ఆయన. అంచేత ముందు మనకంటే కూడా సంఘం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడం మనం అలవాటు చేసుకుంటాం. ఈ రోజున సంఘానికి కావలసింది ప్రార్థన అనే సత్యాన్ని నేను తెలియచేస్తున్నాను. పెద్ద పెద్ద యంత్రాలు కాదు, పెద్ద పెద్ద కీబోర్డులు కాదు, పెద్ద పెద్ద జనరేటర్లు కాదు. అర్థమైందా? ఎవరైనా సేవకులు వస్తే పైన మంచి మంచి రూమ్స్, ఏసీ రూమ్స్ కాదు. అవసరమేమని కాదని నేను చెప్పడం లేదు, కానీ వాటన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే సంఘస్థులంతా కలిసి ప్రార్థించే మనసు కలిగి ఉండాలి. ఈనాడు మనకున్న అవసరతలు అవి కాదు, తీరుస్తాడు దేవుడు. ఇప్పటికే మన సంఘాల్లో దేవుడు ఇటువంటి సంగతులు ఎన్నో చేశాడు. చిన్న మందిరాలను పెద్దదిగా చేశాడు. అన్ని సంపాదించుకున్నాం. మనకి ఓన్ ఎలక్ట్రిసిటీ ఉంది. మనం ఆ జనరేటర్లు పెట్టుకున్నాం, వాయిద్యాలు వాయించుకున్నాం, అన్నీ కలిగి ఉన్నాం. దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే నవీన పద్ధతులు ఇవి కాదు, కానీ భక్తులందరూ, విశ్వాసులందరూ కూడా ప్రార్థనా పరులైన వారిగా ఉండాలి అనే విషయాన్ని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియదు. కలిసి ప్రార్థించే ఆకాంక్ష నేడు విశ్వాసులకు లేదంతే. కలిసి ప్రార్థన చేద్దామని లేదు. పర్లేదులేండి అని అనుకున్నాం, సరిపెట్టుకున్నాం. పిల్లలు, ఒక ప్రశ్న, కృపావాక్య సందేశాలు గ్రూప్ లో ఉన్న మనందరం కూడా ప్రార్థించే వ్యక్తులుగా ఉండడాన్ని ప్రభువు కోరుకున్నాడని రెండవదిగా నేను జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 3, యెరూషలేము సంఘం యొక్క 3వ సంగతి మనం చూద్దాం. చూడండి, ఇందాక మనం చదువుకున్నాం 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవచ్చు. 8వ అధ్యాయంలో 25వ వచనం చదువుతాను. 8:20 చదువుతున్నాం. అంతట వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములో సువార్త ప్రకటించి. ఇందులోనే 6 సంగతులు ఉన్నాయి. నేను అన్ని చెప్పడం లేదు. 3వ పాయింట్, మొదటిది ధనవంతమైన సంఘం, రెండవది ప్రార్థించే సంఘం, మూడవది సాక్ష్యమిచ్చే సంఘం. వాక్యం బోధించింది, సువార్త ప్రకటించింది, చాలా ఉన్నాయి. మనం ముక్కలు ముక్కలుగా చేసి ధ్యానం చేయొచ్చు, కానీ నేను మూడోదిలో చెప్తున్నాను, సాక్ష్యమిచ్చే సంఘం. మన సంఘానికి ఉన్న సాక్ష్యం ఏంటి? పొరుగోడు చెప్పాలి, మనం చెప్పుకోకూడదు. మన బడాయి మనం చెప్పుకోకూడదు, ఇతరులు చెప్పాలి. ఆ సంఘంలో వాక్యం బాగుంటుంది సార్, ఆ సంఘంలో క్రమం బాగుంటుంది సార్. ఇలాగున ఇతరులు మన గురించి చెప్పాలి, మన గురించి మనం చెప్పుకోవడం కాదు. పిల్లలు గమనించండి, నేను గోదావరి జిల్లాలో ఒక సంఘానికి వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను. అక్కడ ఒక మంచి పద్ధతి చూసినప్పుడు నేను తన్మయించింది. ఆ సంఘానికి లోపలికి వచ్చిన ఎవ్వరి సెల్లు ఎన్నడూ కూడా రింగ్ టోన్ రాదు. ఆ సంఘంలో ఎవ్వరి సెల్ ఫోన్ కూడా రింగ్ టోన్ రాదు. ఐ వాజ్ సో హ్యాపీ. నేను వారిని అభినందించాను కూడా అనమాట. ఒకవేళ ఏదైనా రింగ్ టోన్ వచ్చిందంటే అర్థం ఏంటంటే బయటోడు ఎవడో వచ్చాడని తెలుసు. వాళ్ళు ముందే ప్రకటన చేసుకున్నారు, మందిరం లోపలికి ప్రవేశించేటప్పుడు మన సెల్స్ అన్ని స్విచ్ ఆఫ్ అయినా చేయాలి, లేకపోతే ఇంటికడైనా వదిలేసి రావాలి. ఎంత మంచి నిర్ణయం అండి అది. ఒక సాక్ష్యం. యెరూషలేము సంఘం మనకి ఎలా కనపడుతుందంటే సాక్ష్యం ఇచ్చే సంఘం. సాక్ష్యం ఇచ్చే సంఘాన్ని దేవుడు అత్యధికంగా దీవిస్తాడు. అసలు దేవుడు భూమి మీద మనల్ని ఉంచింది ఎందుకంటే సాక్షులుగా ఉండడానికి. అపోస్తలుల కార్యాలు 1:8 ఏం చెప్పింది? అటు తర్వాత దేవుని ఆత్మ మీ మీదకి వచ్చును, యూదయ, సమరయ, గలిలయ దేశములందంతటా మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అని కదా మాట చెప్తా. సంఘం సాక్ష్యంగా ఉండాలి. సంఘం సాక్ష్యం పోగొట్టుకోకూడదు. దేవుని వాక్యం చెప్పింది, ఏ సంఘం అయితే సత్యమునకు స్తంభము ఆధారమై ఉందో అని చెప్తున్నామో ఆ సంఘం క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చేది. సంఘం సాక్ష్యం ఇస్తే ఏం జరుగుతుంది? ఒక మంచి మాట చెప్పిన, సంఘం సాక్ష్యం ఇస్తే ఆత్మలు రక్షించబడతాయి. పేతురు మాట్లాడుతున్నారు, 3,000 మంది ప్రభువుని నమ్ముకున్నారు. బ్రదర్స్, ఆ 3,000 మంది అంతకుముందు తిరగబడిన వాళ్ళే. ఏం బోధ, ఏమి లోకం,
వీళ్ళెవరని చెప్పి తిరగబడిన వాళ్ళే. పేతురు వాక్యం బోధిస్తుంటుండగా 3000 మంది వారు రక్షించబడ్డారు. ఎంత అద్భుతమైన సంగతి అండి. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందండి. సంఘం సాక్ష్యం ఇచ్చేదానిగా ఉండదు. దేవుని వాక్యం సెలవుస్తుంది, వీఆర్ హిస్ విట్నెసెస్ ఆన్ దీస్ థింగ్స్. ఈ విషయాల్లో మనము దేవుని కొరకు సాక్షులుగా జీవించాలి. అప్పుడు దైవ కృప మనందరి మీద మెండుగా ఉంటుందని కూడా చెప్పాడు. మనం సాక్ష్యం ఇచ్చే సంఘం ఉంటే ఇతరులు మన సంఘాన్ని చూసి భయపడతారని చెప్పి కూడా 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అంచేత 3వ సంగతి ఏంటంటే సాక్ష్యం. నేను ఇలాగంటున్నాను, మారు మనసు పొందడం కంటే కూడా సాక్ష్యం ఇవ్వడం చాలా ఛాలెంజ్తో కూడి. మారు మనసు అందరూ పొందుతారు, నేను ప్రభువు నమ్ముకున్నాను, చేతులు ఎత్తుతారు, బాప్తిస్మం ఇస్తాం, సంఘంలోకి వస్తారు, ఓకే, అక్కడ వరకు బాగానుంది. కానీ మారు మనసు పొందడం కంటే సాక్ష్యం ఇవ్వడం అనే సంగతి ఛాలెంజ్తో కూడుకున్న సంగతి. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను క్రీస్తును రక్షకునిగా అంగీకరించాను అని చెప్పగలగా. అందుకే చెప్పాడు, మీరు మొదట యెరూషలేములోను, పిమ్మట యూదయలోను, అటు పిమ్మట సమరయలోను, ఆ పైన దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై. ఎంత మంచి మాట తన శిష్యులకు ఆపాదించాడు, ఆజ్ఞాపించాడు, తెలియచేశాడు. ప్రస్తుతం మన సంఘాలు సాక్ష్యం ఇచ్చే సంఘాలుగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. మత్తయి సువార్త 5:14 తెలుసు కదా మనకి. ఇలా చెప్పాడు కదా, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయండి. అది మీరు కాంతిగా ఉండండి. మీ సాక్ష్యం ద్వారా మీరు ఇతరులకు మీరు సాక్షిగా ఉండండి. సాక్ష్యం ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఉండండి. ప్రతి దేశానికి, ప్రతి రాజుకి ఒక అంబాసిడర్ ఉంటాడు. అంబాసిడర్ ఆఫ్ ఇండియా కదండి. ఇండియన్ ఎంబాసీ చదువుతాం కదా. ఇతర దేశంలో, మన దేశంలో ఉంటారు, మన దేశంలో చాలా విఐపీలు అందరూ ఇతర దేశాల్లో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన దేశానికి ప్రతినిధిగా సాక్షిగా నిలబడుతున్నారు. వాళ్ళు ఒక రాజు దగ్గర, ఒక దేశానికి అంబాసిడర్ గా ఉండడం ఎంత గొప్పది, చాలా గొప్పది. నేను అన్నాను, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గురించి మనం సాక్ష్యం ఇవ్వడం మరెంత గొప్ప సంగతి, ఎంత శ్లాఘనీయమైనటువంటి సంగతి. మా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చేవాడు. పేదవాళ్ళం కావచ్చు, ఈ లోకంలో అన్ని పరిస్థితులు మనకు లేకపోవచ్చు, అయినా సరే దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే మనం ప్రతి ఒక్కరూ క్రీస్తు కొరకు రాయబారులుగా, సాక్షులుగా జీవించాలని దేవుని వాక్యం సెలవు. యెరూషలేములో ఉన్న శిష్యులు, యెరూషలేములో ఉన్న సంఘం ఎలా ఉందంటే సాక్ష్యం ఇచ్చే సంఘం. నెంబర్ 4, మొదటిది ధనవంతమైంది, రెండోది ప్రార్థించేది, మూడోది సాక్ష్యం ఇచ్చే సంఘం. 4వ సంగతి ఏంటంటే 6వ అధ్యాయం మనం చదివినట్లయితే, ఇందాక నేను చదివాను, ఏమైందంటే వాక్యం ఎలా చెప్పింది, వారు పెద్దలను పరిచారకులను నియమించిన సంఘం. గమనించండి, అండ్ అపాయింటింగ్ డీకన్స్, వారు పరిచారకులను నియమించారు యెరూషలేము సంఘంలో. 6వ అధ్యాయం ఎంత రమ్యంగా ఉంటదండి. అక్కడ అపోస్తులు ఉన్నారు, 12 మంది అపోస్తులు ఉన్నారు అక్కడ. గమనించండి. ఆ తర్వాత వాళ్ళ పని ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడం. అందుకని ఈ బల్ల కార్యక్రమం, అక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది, కరువు వచ్చింది, ఆహారం పంచి పెడుతున్నారు 6వ అధ్యాయం. అందుచేత ఈ ఆహారం పంచిపెట్టే కార్యక్రమం కొరకు వారు ఏం చేశారంటే 7గురిని అపాయింట్ చేసుకున్నారు. 7గురిని అపాయింట్ చేసుకున్నారు. వారిని పరిచారకులు అన్నారు. గ్రీకులోను హెబ్రీ భాషలోను రెండిట్లో కూడా డీకన్స్ అని వచ్చింది. అంచేత పరిచారకులను అపాయింట్ చేసిన సంఘం. ఎవరు 4 మీద కాదు సంఘం నడిచేది. మన సంఘంలో ఏం చేయాలంటే పెద్దలు ఉంటారు, పరిచారకులు ఉంటారు. ఈ సబ్జెక్ట్ కాదు కానీ ఒక 2 మాటలు అంటాను. పెద్దల పని ఏంటి, పరిచారకుల పని ఏంటి? పెద్దల పని వాక్యం చెప్పడం, వాక్యం నేర్పించడం, వాక్యం బోధించడం. ఎవరైనా సంఘానికి రాకపోతే పెద్దలు వెళ్ళి పరామర్శించి మీరు ఎందుకు రాలేదని అడగడం, అది పెద్దల డ్యూటీ. పరిచారకుల సంగతి ఏంటంటే గంట కొట్టడం, చాపులేయడం, టేబుల్ సిద్ధం చేయడం, పరిచర్య చేయడం, పంపకాలు చేయడం, ఇది పని. 2 పనులు వేరువేరుగా ఉన్నాయి. అపోస్తులు అన్నారనమాట, మేము వాక్యం బోధించడం మాని ఆహారం పంచిపెట్టడం యుక్తమా? కాదు కాదు, మా డ్యూటీ వేరు, మీ డ్యూటీ వేరు. అందుచేత మేము వాక్యం ప్రకటిస్తాం. ఆత్మలు రక్షించబడే ప్రక్రియలో మేము బాధ్యత వహిస్తాం.
మమ్మల్ని పని చేయనివ్వండి. ఈ పంచిపెట్టే విషయాలు ఉన్నాయే, డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు ఉన్నాయే, దాని కొరకు మీరు ఒక 7గురిని ఏర్పరచుకోండి. అపాయింటింగ్ డీకన్స్ ఇన్ ద చర్చ్. ఉన్నారా మన సంఘాల్లో? దేవుని స్తోత్రం, ఉన్నారు. కానీ ఎలాగున్నారు? ఏం చేస్తున్నారు? ఎవరి పని ఏంటో ఎవరికైనా అప్పగించావా? కొంతమంది ఎవ్వరికి బాధ్యతలు అప్పగించరండి. నాయకులైన వారు ఎవరికైనా అప్పగిస్తే వాడు సంఘం అయిపోద్ది అనుకుంటారో, లేకపోతే ఇంకేయో వస్తాయేమని చెప్పి ఆ నలుగురే ఎంత కాలం కూడా అంతే. మనం ప్రభు దగ్గరికి పోతే ఎలాగని చెప్పి ఇంకొక 2-3 కలుపుకోరు. అసలు వారికి అవకాశాలు ఎవరంతే, అంతా తామే చేయాలంతే. ఇంకో విచారకరమైన సంగతి ఏంటంటే, మన అసెంబ్లీస్ లో మాట చెప్తున్నాను, బయట సంగతి అసలు మనకు అనవసరమైన సంగతి. పెద్దల దగ్గర డబ్బులు ఉంటున్నాయి, పరిచారకుల దగ్గర ఏం ఉండదు, వాళ్ళు ఆజ్ఞాపిస్తే చేస్తున్నారు. అలా కాదు. అసలు దైవ గ్రంథం అలా చెప్పలేదు. వాళ్ళు ఎంతసేపు వాక్యం, ప్రార్థన, సువార్త ప్రకటన, గృహ దర్శనాలు అవి చేస్తా ఉంటాడుగా, క్యాష్ అంతా పరిచారకుల చేతుల్లో ఉండాలి. ఇది బ్రదర్ అసెంబ్లీస్ యొక్క సిద్ధాంతం. ఇది మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, సోకాల్ పెద్ద పెద్దవాళ్ళ దగ్గరికి, అందరూ చెప్పిన సత్యం ఇది. మనం రివర్స్ లో ఉంటాం అన్నమాట. మనం రివర్స్ లో డబ్బులు మన దగ్గర ఉంచుకుంటాం, ఏ పని లేనటువంటి వాళ్ళు మాత్రం రకరకాలుగా వాడుకుంటాం. కాదు ప్రియులారా, డబ్బులు వాళ్ళ దగ్గర ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాలు పెద్దలు పరిశీలించాలి. ఆ ఎంచుకున్న 7గురు కూడా ఎలాంటి వారు? 6వ అధ్యాయంలో ఆత్మతోనూ, జ్ఞానముతోనూ, పరిశుద్ధాత్మతోనూ 4-5 సంగతులు చెప్పాడు కదా. మంచి పేరు పొందిన వారు మీరు ఏర్పరచుకోండి అని చెప్పారు. అవును, మనం ఎవరు? మంచి ఉద్యోగస్తులు, మంచి నోరునోళ్ళు, రేపొద్దున ఇబ్బంది వస్తే మన పక్షంగా మాట్లాడేవాళ్ళు. మన కోణమే వేరు. రివర్స్ ట్రెండింగ్ అంటున్నారు కదా. మనంతా డిఫరెంట్గా ఉంటది అనమాట. రిటైర్ అయిపోయిన వాళ్ళు, వాక్యం తెలియని వాళ్ళు, మన చుట్టాలు, మన బంధువులు, మనకు కావలసిన వాళ్ళు చేస్తున్నాం. ఈ క్వాలిటీస్ ఉన్నాయా? నేను తేటగా మాట్లాడుతున్నాను, భయం లేకుండా మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మతోను, ఆత్మతోను, జ్ఞానముతోను. గమనించండి, నిండుకొనిన మంచి పేరు పొందిన 7గురు మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమించము. అపోస్తలులు చెప్పారండి, పెద్దలు చెప్పారు, మీరే ఏర్పాటు చేసుకోండి. కానీ క్వాలిటీస్ ఇలాగ ఉండాలి. తిరిగి రక్షించబడిన వారై ఉండాలి, వారు ప్రభువుని ఎరిగిన వాళ్ళై ఉండాలి, వాక్యం తెలిసిన వాళ్ళై ఉండాలి, వాక్యం ఎరిగిన వాళ్ళై ఉండాలి. ఇలాంటి వాళ్ళు మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ మాటలు అంటే కొంతమంది కోపం వస్తాయి, కానీ చాలా మట్టుకు మనం ఈ వాక్యానికి కొంత బిడిసి కొట్టాం, త్రోవ తప్పి చేపిస్తున్నాం. సరి చేసుకుందాం. ఎందుకు దేవుడు మరి మాటలు నాతో చెప్పమన్నాడు నాకు తెలియదు. కానీ అపాయింటింగ్ డీకన్స్, మన సంఘాలలో మనకంటే చిన్న వాళ్ళని మనం ప్రోత్సహించి పైకి తీసుకురావలసిన అవసరం. అర్థమైందా? ఇలాగంటా నేను సహజంగా, యవనస్తులైన వారు పెద్దల చావు కోరకూడదు. కొంతమంది పైకి జాపుపోయిన ఇలాగ అనుకుంటారు, వీడు చచ్చిపోతే గాని నాకు ఈ సీటు రాదురా, వీళ్ళు ఉన్నంతకాలం ఎవ్వరికి వర్రా వీళ్ళు అనుకుంటారు కదా. యవనస్తులైన వారు పెద్దల చావు కోరకూడదు. వాళ్ళు ఉండగానే వాళ్ళని టేకప్ చేయాలి. నేను ఎన్నో సంగతులు చెప్పగలను, ఎన్నో సంఘాలు చూశాను, అంత బోర్డైపోయింది అనమాట. వాక్యం చెప్పేవాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు, యోగ్యులైన వాళ్ళు, ప్రార్థనాపరులైన వాళ్ళు అందరూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు లేరు, క్రమశిక్షణ అంటే తెలియదు, అసలు బ్రదర్ సిద్ధాంతం అంటే తెలియదు, ఏదో నడుస్తుంది అలాగా. బీ కేర్ఫుల్. నేనంటున్నాను, యవనస్తులైన వారు పెద్దల చావు కోరకూడదు. పెద్దలైనటువంటి యవనస్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంత. వాళ్ళు కొంచెం మనం ఇనిషియేటివ్ తీసుకుందాం. చిన్న చిన్న గృహ కూడికల్లో మాట్లాడడం ముందు ఎంకరేజ్ చేద్దాం. ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు అనుకోండి, బాగున్నప్పుడు అనమాట చిన్నపిల్లలకి చెప్దాం, యవనస్తులకి చెప్దాం. భారం కలిగిన వారు, దేవుని కొరకు వాడబడాలనే కోరిక కలిగినటువంటి వారు మన మధ్యకు వస్తున్నారు, వాళ్ళని ప్రోత్సహిద్దాం. బాబు అలా గృహ కూడికలో మీరు మాట్లాడండి, అలా చెబుదాం. ప్రియులారా, అపాయింటింగ్ డీకన్స్ ఇన్ ద చర్చ్ ఆఫ్ యెరూషలేం. యెరూషలేంలో వాళ్ళు పరిచారకులను నియమించారు. తిమోతి పత్రికలో, తీతు పత్రికలో ఈ విషయాలు చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి. అంచేత నేను ఇంకా వాటి జోలికి వెళ్ళడం లేదు. కానీ వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, ఆత్మతోను మంచి పేరు కలిగి, జ్ఞానం కలిగి, విశ్వాసం కలిగినటువంటి ఇలాంటి వారిని మనం సిద్ధపరచాలి. యెరూషలేము సంఘం మనకు నమూనా. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మోడల్ టు అస్. దాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. ధనవంతులైన సంఘంగా ఉండాలి, ప్రార్థించే వారికి ఉండాలి,
సాక్ష్యం ఇచ్చేవారు ఉండాలి. 4వదిగా ఇతరులను ప్రోత్సహించి హెచ్చరించేవారుగా మన సంఘాలలో పెద్దలు పరిచారకులను నియమించే వాళ్ళంగా. చాలా విచారం, ఎప్పుడు వెళ్ళిపోతాం సడన్. ప్రభు పిలుస్తాడు మన పని అయిపోగానే, మనకి దేవునితో పని అయిపోగానే పిలిచేస్తాడంతే. నీ పని అయిపోయింది, నువ్వు వచ్చేసే నా దగ్గరికి అంటాడు. సంఘం ఈ కాబోదు కాకూడదు. అంచేత ఎవ్వరి మీద అసూయ పడకుండా వరం కలిగిన వాడు, మంచి సాక్ష్యం కలిగినటువంటి వారిని మనం ఉండగానే మన సంఘ క్షేమం కొరకు తప్పనిసరిగా వారిని లిఫ్ట్ ఇవ్వాలి, వారిని మనం ప్రోత్సహించాలనే విషయాన్ని యెరూషలేము సంఘం మనకు బోధిస్తుంది. నెంబర్ 5, 5వ విషయానికి వద్దాం. చూడండి అక్కడ ఏ మాట మాట్లాడిందంటే, చూద్దాం చూడండి, చాలా పెద్ద మాట. 8వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు చదవాలి, కానీ ఒక్క వచనమే మనం చదువుదాం. 8:1 చదివితే మనకు కథ అంతా అర్థమైపోతుంది. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయారు. గమనించండి, అర్థమవుతుందా? హింసించబడిన సంఘం యెరూషలేము సంఘం. ఎలాంటి సంఘం అంటే హింసించబడిన సంఘం, పెర్సిక్యూటెడ్ చర్చ్. ఎన్ని హింసలు కలిగాయో. మొదట హింసకు కారకుడు ఎవరు? సౌలే కారకుడు. వీళ్ళారా ఏం చేశారు? మీరు 9వ అధ్యాయాన్ని చదవాలి. స్త్రీలని పురుషులని భేదం లేకుండా ఈడ్చుకొని పోయి అర్ధరాత్రి ఒంటరిగున్న గృహాల్లో ప్రవేశించి వాళ్ళు కూడా రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చేసి హింస కలగజేసినటువంటి గొప్ప వ్యక్తులు అక్కడ కనబడుతున్నారు. యెరూషలేములో సంఘంలో హింస కలిగింది, అందరూ చెదిరిపోయారు. అక్కడ ఒక మాట ఉంటది, అపోస్తులు తప్ప మిగతా వారందరూ కూడా చెదిరిపోయారు. దేవుడు కొద్ది మందిని మాత్రమే అక్కడ ఉంచాడు. ఈ చెదిరిపోయిన వారు ఏం చేశారంటే సువార్త ప్రకటించడం ప్రారంభించారు. వాళ్ళు ఖాళీగా కూర్చోలేదు. హింసలు కలుగుతాయి సంఘానికి. మనం నేర్చుకోవాల్సిన పాట ఏంటంటే, హింస కలుగుతుంది. మొట్టమొదటి హింస స్టెఫెనుకు కలిగింది. రాళ్లతో కొట్టి చంపేశారు. స్టెఫెను మోకరించి, తండ్రి మీరేం చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని, ఈ పాపం వీరి మీద మోపకమని ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. సంఘానికి హింసలు ఉంటాయి ప్రియులారా. తెలుసా ఈ సంగతి? అవును, ఆదిమ సంఘాల్లో కొరడాలతో కొట్టించారు, మృగాలకు ఆహారంగా వేశారు. ఒకటి కాదు, సిలువ వేశారు, తలకిందులుగా వేశారు, రాళ్లతో కొట్టారు. హింసించడం సర్వసాధారణమైపోయింది. యెరూషలేమంతా ఉన్మాదంతో నిండిపోయింది. జనాలకు పిచ్చెక్కిపోయింది. సంఘం అభివృద్ధి చెందుతుంది. ఏమైనా సరే సంఘాన్ని నాశనం చేయాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. చిన్నోడు పెద్దోడు ప్రతివాడు ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. రోడ్డు మీదకి వాక్యం చెప్పడానికి వెళ్తే మీకు పర్మిషన్ ఉందా? మీకు పర్మిషన్ ఇచ్చారా? ఎవడి వాళ్ళ పర్మిషన్? ఈ లౌకిక ప్రభుత్వంలో ఎవరి ఫెయిత్ వారు ప్రకటించుకోవడానికి అవకాశం ఇచ్చిందని రాజ్యాంగం చెప్తా ఉంటే ఏమంటున్నారండి? నీకు పర్మిషన్ ఉందా? ఉండదు. ఎందుకు ఉండదు? రాజ్యాంగం ఇచ్చింది పర్మిషన్. నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ప్రతి ఓడు కూడా అక్కడ కూడా అలాగే ఉంది. యెరూషలేములో చిన్నలు పెద్దలు అందరూ కూడా ఇదే పద్ధతి మీద ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, సంఘానికి హింసలు కలుగుతాయి. గొప్ప దైవజనులు ఇలా చెప్పారు ప్రియులారా, హతసాక్షుల రక్తం సంఘానికి బీజం అన్నారు. రాసుకోండి, హతసాక్షుల రక్తం సంఘానికి బీజం. అవును, స్టెఫెను చనిపోయాడు, అక్కడ తాగిపోలేదు సువార్త. ఎంతో మంది చనిపోయారు. పేతురు తలకిందులుగా సిలువేయబడ్డాడు. యాకోబును ఖడ్గంతో చంపారు. అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయంలో ప్రియుల ఆయన శిష్యులైనటువంటి వారు రకరకాలుగా ఇబ్బందులు పడ్డారు, సమస్యల్లో ఉన్నారు. నేను ఒక మాట చెప్పినా, ఒక ఆయన ఇలా చెప్పాడండి, అద్భుతమైన మాట చెప్పాడు. బంగారానికి కొలిమి, వెండికి మోస, విశ్వాసికి శ్రమ అన్నాడు. బంగారానికి కొలిమి. మన బంగారం మంచిదో కాదో ఎక్కడ తెలుస్తాం? పుట్టం వేస్తే తెలుస్తుంది. అగ్నిలో కాలుస్తాడు, కంసాలి బాగా కాల్చి, అది కూడా రక్తంలాగా ఎర్రటి కణంలాగా నిప్పులాగా అయ్యాక అప్పుడు తీస్తాడన్నమాట. కొలిమిలో కాలుస్తాడు సంఘాన్ని. విశ్వాసులమైన మనల్ని కూడా ప్రభు కొన్నిసార్లు పరీక్షిస్తాడు ప్రియులారా. అంచేత మనం గుర్తించుకోవాల్సిందంటే శ్రమలు సహజమైన విషయాలని మనం గుర్తించుకోవాలి. ప్రభువు కూడా చెప్పాడు, ఎవడైనాను క్రైస్తవునైనా బాధ అనుభవించినలా పేతురు పత్రికలో చెప్పాడు కదా, అతడు దానిని బట్టి దేవుని స్తుతించాలి కానీ విసుక్కోకూడదు అని చెప్పాడు. ఇంకో మాట చెప్పాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారు
హింసలు పొందుతారు అన్నాడు. అవునండి, ఇవన్నీ వాస్తవాలు ప్రియులారా. ఖచ్చితంగా మనం శ్రమలు ఎదుర్కోవాల్సిన అవసరం. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. ఇంగ్లాండ్ దేశాన్ని మేరీ అనే రాణి పరిపాలిస్తున్న రోజులై. క్రైస్తవులే ఇంగ్లాండ్ దేశాన్ని మేరీ అనే రాణి పరిపాలిస్తుంది. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ దేశం క్యాథలిక్ సంఘం ఆధీనంలో ఉంది. మనం చరిత్రార్థం. క్యాథలిక్ సంఘం ఆధీనంలో ఉంది. ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు మార్గరెట్ పోలి. ఆ యవనస్తురాలు ప్రభువుని నమ్ముకుంది. ఈ సంగతి బిషప్కు తెలిసింది, క్యాథలిక్ బిషప్ తెలిసి. ఆ సంగతి ఇంగ్లాండ్ దేశపు మేరీ రాణి కూడా తెలిసింది. వాళ్ళు వెంటనే అన్నారు, చట్టం దాని పని చేసుకుంటా వెళ్ళిపోవాలన్నారు. అంచేత మార్గరెట్ పోలి అనే ఆమెను బిషప్ ఆమెను పిలిపించాడు. ఆమెను ఎదురుగా నిలవబెట్టాడు. ఆమెతో మాట్లాడుతున్నాడు. దేశమంతా కూడా క్యాథలిక్ సంఘ విధానంలో నడుస్తూ ఉంటే నువ్వు ప్రొటెస్టెంట్ విధానంలో నడుస్తున్నావేంటి? నీ అభిప్రాయం మార్చుకోవాలి, నీ తీరు మార్చుకోవాలి. మేము చెప్పినట్టుగా దేశం అంతా ఒకే ట్రెండ్ లో వెళ్ళాలి అని చెప్తా ఉంటే మార్గరెట్ పోలి అంది, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా విశ్వాసాన్ని నేను వదిలిపెట్టను అని చెప్పి. బిషప్ అన్నాడు, మొండి మనిషి అని అన్నాడు, బుద్ధిహీనురాలా అన్నాడు, నేను చెప్పినట్టుగా వింటే నీకు ఎన్నో రాయితీలు ఉంటాయన్నాడు. అయినా సరే తన విశ్వాసాన్ని పోగొట్టుకోవడానికి ఆమె ఇష్టపడలేదండి. 1 నెల రోజులు ఒక ఆడబిడ్డను, యవనస్తురాల్ని జైల్లో వేశారు. అక్కడ కూడా హింసలు పెట్టారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చింది మార్గరెట్ పోలి. నిలబెట్టాడు ఆయన, నీకు చివరిగా అవకాశం ఇస్తున్నావు, ఇప్పుడైనా నువ్వు ప్రొటెస్టెంట్ విధానాన్ని మార్చుకుని క్యాథలిక్ విధానానికి రా, నీకెన్నో సహాయాలు చేస్తాం, నీకు మంచి పదవులు ఇస్తాం అని చెప్పారు. ఆమె ఒకే మాట చెప్పింది, నేను రక్షకుడైన యేసు క్రీస్తుని నమ్మాను, నేను నమ్మిన సిద్ధాంతానికి, నేను నమ్మిన ప్రభువుకి నేనెన్నడూ కూడా వ్యతిరేకంగా తీర్మానం చేయలేను. ఏం జరిగిందో తెలుసా? గమనించండి. టాన్ బ్రిడ్జ్ అనేటువంటి పొరుగున ఉన్నటువంటి ఒక ఊరికి తీసుకెళ్లి తుపాకీతో కాల్చి చంపేశారు యవనస్తులు. ప్రియులారా, ఇలాగ ఎంతమంది ఎన్ని శ్రమలు పడ్డారు. 8వ అధ్యాయంలో యెరూషలేము సంఘం శ్రమల పాలయ్యింది. హింసలు, క్రూరత్వాలు మనకు కూడా రావచ్చు, చెప్పలేం. దేవుడు ఎప్పుడూ కూడా శ్రమలు రాకుండా కాపాడాలని ఆయన అనుకోడు. శ్రమలలో ఆయన సహాయం చేస్తాడు. గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించినను ఏ అపాయమునకు భయపడవు, నేను నీకు తోడయందును, నా దుడ్డు కర్రయు నా దండము నిన్ను ఆదరించును అన్నాడు. అంతే. శ్రమలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, రోగాలు వస్తాయి. కొన్నిసార్లు ప్రభుత్వం ద్వారా మన మీదకి ఎన్నెన్నో రకరకాలైనటువంటి తిరుగుబాట్లు వస్తాయి, హింసలు కూడా వస్తాయి. అయినా సరే మనం చేయాల్సింది ఏంటంటే, ఏ క్రీస్తు ప్రభునైతే మనం నమ్ముకున్నామో దాని కొరకు స్థిరంగా నిలిచి ఉండాలని చెప్పి అపోస్తలు కార్యాల గ్రంథాల్లో చూస్తాం. ఇంకో మాట చెప్పిన, హింసలు వస్తాయి, ఇలాంటి ప్రభుత్వం ద్వారా సమస్యలు వస్తాయి, విశ్వాసం ద్వారా ఇంకో సంగతి వస్తుంది. ఆ సంగతి ఏంటంటే, రక్షించబడిన మన మీద దుష్ప్రచారాలు చేస్తారు క్రైస్తవులు. ఇది హత్య కంటే, హింస కంటే చాలా ప్రమాదకరమైన అంశం. పలానావిడ ఎలాగండి అని మన మీద దుష్ప్రచారాలు చేస్తారు. అది హింస కంటే చాలా పెద్దది. పబ్లిక్ లో మన యొక్క పరువు, మన ప్రతిష్ట పోయేలాగా చేస్తారు. ఎవరో కాదు, స్థానిక సంఘానికి పరిసరాల్లో ఉన్నటువంటి వారి ఇలాంటివి కూడా చేస్తారు. ఇవన్నీ హింసల క్రిందకు వస్తాయి. యెరూషలేము సంఘం హింసల గుండా వెళుతుందనే సత్యాన్ని మనం చూస్తున్నాం. ప్రియుల, గమనించండి. గనుక ఇటువంటి పరిస్థితుల్లో ప్రభు మనతో కూడా ఉంటాడనే సత్యం మనం ఎన్నడూ మర్చిపోకూడదని నేను ప్రభు పేరట జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాయబడిన పత్రికలో 12వ అధ్యాయంలో 10వ వచనంలో ప్రభు ఇలా చెప్పాడు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను చూడండి. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని తన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. బ్రదర్, సిస్టర్, శ్రమల ద్వారా దేవుడు మనలను పరీక్షిస్తాడు. ఈ కృపాయుగంలో మనల్ని శుద్ధి చేయడానికి, మనలను పవిత్రపరచడానికి ఆయన కొన్ని ఇబ్బందులు కూడా చేస్తాడని జ్ఞాపకం చేస్తాడు. మీకు ఇంకా అర్థం అవ్వాలా? ఇలా చెప్తాను చూడండి. భగత్ సింగ్ గారు ఎంత గొప్ప దైవజనుడు. హలో, వినండి. మరి భగత్ సింగ్ గారు ఎంత గొప్ప దైవజనుడు. 9 సంవత్సరాలు 13 సరి గుర్తులేదు, మంచం మీద ఉన్నాడు ఆయన. ఏం తప్పు చేశాడు? ప్రపంచమంతా ఎరిగినవాడు,
ప్రపంచమంతా ఆయన స్థాపించిన సంఘాలు ఉన్నాయి. ఎంతో గొప్ప సేవకుడు. వీళ్ళ భారతదేశంలో క్రైస్తవ పౌరులను లెక్క పెట్టాలంటే నంబర్ 1 ఆయనే లెక్క పెట్టాలి. వీళ్ళ గమనించండి, సిద్ధాంతానికి అతీతంగా ఎన్నో కార్యక్రమాలు, కొన్ని విషయాల్లో నమ్మాలి మనం తప్పనిసరిగా. దేవుడు ఆయనతో మాట్లాడాడు, విషయాలు తెలియచేశాడు. ఏం తప్పు చేశాడని అన్ని సంవత్సరాలు బెడ్ మీద కొన ఊపిరితో ఉన్నాడైనా. ఆయన బాగోలేనప్పుడు నేను కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూశాను. పిల్లలు అద్దంలోంచి చూడనిచ్చారు. 3 డాక్టర్లు 8 గంటలు ఒక్కొక్కళ్ళు వచ్చి ఆయన దగ్గర పరిచయం చేసేవారు. 8 అవర్స్ డ్యూటీ పెట్టుకున్నారు. ఆయన క్లీన్ చేయడం, బట్టలు మార్చడం, క్యాథెటర్ పెట్టడం, ఆ తర్వాత వారికి లిక్విడ్స్ అన్ని కూడా పంపించడం. 8 అవర్స్ ఒక్కొక్కళ్ళు డాక్టర్లు సాక్రిఫైస్ చేసి ఆయన 9 సంవత్సరాలు పైగా మంచం మీద ఉన్నాడు. ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేయడు. దేవుడు తనకెచ్చ వచ్చినట్లుగా జరిగిస్తాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి శ్రమల గుండా మనల్ని పంపించి మనలను మేలిమి బంగారము వలె చేస్తాడు. యెరూషలేము సంఘానికి కలిగిన శ్రమలు అవి రకరకాలుగా అనేక విధాలుగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రభు వారికి సహాయం చేశాడు. ఇంకా అనేక మంది ప్రభు నమ్ముకున్నారు. నెంబర్ 6, 6వ మాటకి మనం వద్దాం చూడండి. దేవుని వాక్యం ఏం చెప్పిందో మనం గమనిద్దాం చూడండి. పవిత్రపరచబడిన సంఘం. ఏమండి, 1 ధనవంతమైంది, 2వది ప్రార్థించేది, 3వది సాక్ష్యం ఇచ్చేది, 4వది మనం ఏం చూసాం ప్రియులరా? 4వదిగా పరిచారకులు నియమించింది, 5వది ఏం చేసింది? హింసించబడింది. ఇప్పుడు 6వది ఏంటంటే పవిత్రపరచబడిన సంఘం. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చదువు. ఇంకొక 5 నిమిషాలు ఉంది టైము, మీరు ఇచ్చిన టైము. 8 చదువుదాం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. శ్రమలు అనుభవించిన వారు శ్రమలలో తమ విశ్వాసాన్ని కాపాడుకున్న కారణాన వారు పవిత్రులై వాక్యాన్ని ప్రకటించారు. సంతోషించారంటే దట్ ఈస్ ఎ ప్యూరిఫైడ్ చర్చ్. సంఘము పవిత్రీకరించబడి, శ్రమలలో పవిత్రీకరించబడింది. క్రీస్తు కొరకు వారు నిలబడ్డారు. శ్రమలలో వారు విశ్వాసాన్ని కాపాడుకున్న కారణాన ప్రభువైన దేవుడు ఏం చేశాడంటే వారిని బలపరిచాడు, అత్యున్నతమైనటువంటి స్థితిలోకి తీసుకొచ్చాడు. బ్రదర్, సిస్టర్, ఏదైనా మెరుగు పెడితేనే దానికి ప్రకాశం కనపడుతుంది. బంగారానికి మెరుగు పెడితే తళతళలాడుతూ ఉంటది. మన దగ్గర ఉన్న కత్తికి పదును పెడితే కసకస కోసుకుంటది. మెరుగు పెట్టాలి, మెరుగు పెట్టబడాలి. సంఘం మెరుగు పెట్టబడాలి. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు మెరుగు పెట్టబడాలి. పదును పెట్టబడి, మెరుగు పెట్టబడి రాపిడి వలనే వస్తుంది అనమాట. నిన్న చెప్పాను, బంగారాన్ని కాలుస్తారని, కత్తులు బాగా పదును పెడతారు పిల్లరా, బాగా రాపిడి చేస్తాడు. ప్రభు అయిన దేవుడు కూడా మనల్ని కొన్నిసార్లు ఆయన రాపిడికి అనుమతిస్తాడని మనం అర్థం చేసుకోవాలి. ఒక వచనం చదువుదాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం చూడండి. ఈ మాటకు సంబంధించి ఎంత శ్రేష్టమైన అంశాన్ని ప్రభు మన కొరకు అక్కడ దాచి ఉంచాడో చూద్దాం. ద బుక్ ఆఫ్ ఐజయా, యెషయా గ్రంథం చాప్టర్ 49 చూద్దాం. 2వ వచనం చదువుతున్నాను. 49వ అధ్యాయం 2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరుచుకున్నదని ఆయన నాతో చెప్పాడు అంటున్నాడు భక్తుడు. ఇక్కడ నన్ను మెరుగు పెడుతున్నాడు. ఆయన మెరుగు పెడుతున్నప్పుడు అంగీకరిస్తావా? ఖచ్చితంగా మెరుగు పెడతాడు ఆయన. నువ్వు ఇంకా బాగా వాడబడాలంటే, నువ్వు ఇంకా ప్రభు కొరకు ఘనమైన కార్యాలు చేయాలంటే, మలాకి 3:3కు జ్ఞాపకం వస్తుంది. వెండిని నిర్మలము చేయ రీతిగా, వెండిని నిర్మలము చేయ రీతిగా ఆయన మనల్ని ఏం చేస్తాడన్నాడంటే నిర్మలులుగా చేయను అన్నాడు. వీళ్ళారా గమనిద్దాం. దేవుడు మనలను పవిత్రపరచడానికి, ఇంకా దేవుని యొక్క అనుభవంలోనికి రావడానికి దేవుడు మన మీద ఈ శ్రమలను ఆమోదించిన తర్వాత మనల్ని శుద్ధ సువర్ణ వలె చేస్తాడు. యోబు అన్నాడు కదా, నేను శోధించబడిన పిమ్మట నేను శుద్ధ సువర్ణము వలె కనబడుదును అని. అందుచేత 6వ సంగతి ప్యూరిఫైడ్ చర్చ్, పవిత్రపరచబడిన సంఘం. లాస్ట్లీ ఫైనల్ చివరిగా 7వ మాట చూసి ప్రార్థన చేసుకున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 46, 47 వచనాలు నేను చదువుతాను. మరియు వారేక మనుషులై
ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఏంటంట రొట్టె విరుచుతూ దేవుని స్తుతించుతూ ప్రజలందరి వల్ల దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చు. ఏమిటిది? దీనికి ఏం పేరు పెట్టాలో తెలుసా? ఇట్ ఈస్ ఎ లివింగ్ చర్చ్. జీవించుచున్న సంఘం. 7 అంశాలు. యెరూషలేము సంఘానికి 7 అనుభవాలు. ఇంకా చాలా ఉండొచ్చు, మనం ధ్యానం చేస్తే దొరుకుతాయి. ఇట్ ఈస్ ఎ లివింగ్ చర్చ్. గమనించు. ఎలా చెప్పగలం? లివింగ్ చర్చ్ అంటే అర్థం ఏంటి? జీవం కలిగిన సంఘం, జీవించుచున్న సంఘం. ఓ సంఘం తెలగన్నాడు కదా ప్రకటన కదా, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం అన్నది కానీ నీవు మృతుడివే అన్నాడు. ఏ పని లేదు అక్కడ, ఏ కార్యక్రమాలు, అన్ని నామినల్ గా, నామకార్థంగా ఏదో చేసాం, వచ్చాం, జరిపించాం, దీపాలు వెలిగించాం, గంటలు కొట్టాం, పాటలు పాడాం, ప్రార్థన చేశాం, బ్రహ్మ మీద దెబ్బేశాం, అంత నామినల్ గా జరిగింది అక్కడ. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం అంది కానీ నీవు మృతుడివే అని చెప్పాడు అక్కడ. ఇక్కడ ఏమన్నాడంటే ఇట్ ఈస్ ఎ లివింగ్ చర్చ్. ఏ చర్చి? యెరూషలేము సంఘం, జీవించుచున్న సంఘం, జీవము కలిగిన సంఘం. అవును, నేను కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా నిశ్చయంగా ఈ సంఘం జీవించే సంఘమే. ఎందుకో తెలుసా? వారు ఐక్యత కలిగి ఉన్నారు, వారు క్రమశిక్షణ కలిగి ఉన్నారు, వారు సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారి జీవన శైలి కూడా చాలా తేడాగా కనపడుతుంది. జీవగల దేవుని సంఘంలో ప్రజలు ఏం చేస్తారంటే సువార్తను ప్రకటించారు. బాప్తీసాలు ఉన్నాయి అక్కడ, రొట్టె విరచడం ఉంది, దేవుని యొక్క కృప ద్విగుణీకృతంగా కనబడుతుంది యెరూషలేము సంఘంలో. పిల్లరా, ఈ రోజున మన సంఘాలు అలా లేకపోతే మనం దిద్దుకోవాల్సిన అవసరం. మన వ్యక్తిగత జీవితాలు, మన కుటుంబ జీవితాలు, మన సంఘ జీవితాలు దిద్దుకోకపోతే మనం ఆలోచించాలి. మనకు తెలిసిన మాటలే ఇలాగన్నాడు, అపోస్తుల బోధ యందును, అపోస్తుల బోధ యందును. అవును పిల్లరా, మనకి ఈ రోజున చక్కని బోధలు ఉన్నాయి. వారికి ఆ రోజున క్రొత్త నిబంధనే లేదు, అసలు పాత నిబంధన కూడా అందుబాటులో లేదు. ఊరికే పెద్దలు చెప్తే వినేవారు. ఆ మాటలే వారు ఎలా స్వీకరించారంటే దేవుడే చెప్తున్నట్టుగా వారు స్వీకరి. అపోస్తుల బోధ యందు. రెండవది సహవాసమందును. అవును, తరచుగా మాటి మాటికి కలుసుకొని ఫెలోషిప్. నేను అంటున్నాను, ఫెలోషిప్ ఈజ్ నాట్ ఎన్ ఆబ్లిగేషన్. అదేదో ఖచ్చితంగా అలాగేలా ఉండాలని కాదు. అది రిస్ట్రిక్షన్. ఖచ్చితంగా చేయాలి. నాకు ఇష్టమైతే చేస్తాం, లేదని కాదు. లేఖనాలు చెప్పింది ఏంటంటే ఫెలోషిప్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్. ఖచ్చితంగా మనం జరిగించాలి. ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్. అది పాయింట్. ఆప్షన్ అంటే మనకి ఇష్టమైతే చేస్తాం, లేకపోతే ఆబ్లిగేషన్ అంటే ఖచ్చితంగా చేయాలి. యెరూషలేము సంఘం అపోస్తలుల బోధ, సహవాసమందు. మూడవది రొట్టె విరుచుట యందు. నాలుగవది ప్రార్థన చేయడం. ఇన్ని విషయాలు ఆ సంఘంలో స్పష్టంగా కనపడతాయి. 7 సంగతులు మనం చూసాం. అందుచేత నేనంటున్నాను, ఈ సంఘం జీవించుచున్న సంఘం లేక జీవం కలిగిన సంఘం. ఈ యొక్క లేఖనాలు వింటున్నా నా ప్రియ మిత్రులారా, స్నేహితులారా, సోదరులారా, సోదరిలారా, మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఆదిమ సంఘంలో ఉన్న నమూనా నేడు మన సంఘాలలో, మన వ్యక్తిగత జీవితాల్లో ఉందా లేదా ఆలోచించు. ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువును నమ్మకపోతే నమ్ముకోవాలి. నమ్ముకున్న వారు ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలి. నమ్మడం ఒక ఎత్తు అయితే సాక్షి ఇవ్వడం చాలా గొప్పదని ఇందాక నేను చెప్పాను. అందుచేత ఆ విధంగా చేద్దాం. 7 తలంపులు మన మనసులో ఉంచుకొని ప్రభు కొరకు జీవించడానికి, నమ్మకంగా బ్రతకడానికి, మన సంఘ విధానాల్లో ఏమన్నా తేడా పడాలంటే మార్చేసుకుందాం అంతే. దీనివల్ల పెద్ద నష్టం ఏముండదు. ఇది దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యం కనుక సత్యానికి లోబడదాం. సత్యమునకు స్తంభమును ఆధారమైన సంఘాలుగా మనం జీవించి ప్రభువుకు మహిమ తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఈ నా సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. చక్కటి వర్తమానం అందించిన దైవజనులు డాక్టర్ ఎంసి న్యూటన్ బాబు అంకుల్ గారికి మనందరి తరపున ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. చాలా ప్రయోజనకరమైన సంగతులు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాడు.
మన ఆత్మీయ జీవితాలకు అన్వయించుకొని మనం దిద్దుకొని మేలు పొందాం. ప్రార్థన చేసుకుందాము. వనపర్తి నుండి దేవుని సేవకులు జనార్దన్ అన్న గారు ప్రార్థన చేస్తారు. అన్న వినపడుతుందా? ఆయన పెడుతుంది అన్న వినపడుతుందా? అన్న వినిపిస్తుంది, చేయండి. పరిశుద్ధుడు మా తండ్రి, కృపడు మా దేవ, కనికరంగరణ ప్రభ, మీ ఘనమైన నామను బట్టి ఉన్నతమైన శ్రేష్టమైన పూజనీయమైన మీ నామను వందనాలు చెల్లిస్తున్నాము. ఆది అపోస్తలుల సంఘము ప్రభ ఏ విధంగా అభివృద్ధి చెందిందో, ఎలా జీవించారో, ఏమేమి చేశారో, సంఘ విధానం క్రమము ఇంతవరకు మీ దాసును మీరు నిలబెట్టి బలపరిచి నడిపించి సహాయం చేసినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రస్తుత కాల సంఘాల పరిస్థితిని మేము చూస్తున్నప్పుడు ప్రభు ఎన్నో తేడాలు ఉన్నాయి. ఆయన కనకరించి జ్ఞాపకం చేసుకోండి. నూతన నిబంధన సంఘ క్రమం, అపోస్తలుల బోధ, ఆది సంఘం అనుసరించిన విధానము నేటి దినాలు మేము కలుగునడానికి మీ కృప చూపండి. మీ దయ చూపి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాక్యం అందించిన మీ దాసును మీరు దీవించి కనకరించి బలపరచము. సంఘల క్షేమం కొరకు, ఆత్మల ప్రయోజనం కొరకు మీ దాసును బలపరచండి. కాన్ఫరెన్స్ లో పాలు పొందిన ప్రియులను, మరి బాధ్యత కలిగి నిర్వహిస్తున్న మీ దాసులను మీరు బలపరిచి దీవించి జ్ఞాపకం చేసుకోండి. విన్న సంగతులు మా జీవితాల్లో ప్రయోజనకరంగా పురికొల్పుగా ఉండడానికి సహాయం చేయండి. మా ప్రభును మా రక్షకుడును యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని ప్రకటనలు విని ఆ తర్వాత వందనాలు చెప్పుకొని సెలవు తీసుకుందాం. శ్రీకాంత్ అన్న. చేరి వచ్చిన అందరికీ వందనాలు. మనం ప్రార్థించినట్లుగా ఈరోజు మన మధ్యలోకి న్యూటన్ బాబు అంకుల్ కూడా వచ్చి శ్రేష్టమైన వర్తమానం అందించారు. ముఖ్యంగా నేటి సంఘాలకి ఎంతో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు మనకు అందించారు. అది ప్రస్తుతానికి చాలా అవసరమైన మాటలు అందించినందుకు పరిచయ తరపున అంకుల్కి వందనాలు. దేవుని చిత్తం ఉంటే 3వ వారంలో కూడా అంకుల్ మళ్ళీ మన మధ్యలోకి వచ్చి దేవుని వాక్యం అందించనై ఉన్నారు. కాబట్టి మనందరం ప్రార్థనా పూర్వకంగా దేవుడు అంకుల్కి మంచి తలంపులు ఇచ్చి ప్రస్తుత తరుణంలో మనకు, మన విశ్వాస జీవితానికి, మన సంఘాలకి ఏది అవసరమో మేలైన మాటలో దేవుడు అంకుల్ ద్వారా మనకు అందించలాగన మనందరము వ్యక్తిగత ప్రార్థనలోను, సంఘ ప్రార్థనలోను జ్ఞాపకం చేసుకుందాం. 3వ